Hello everyone, welcome back to C++ programming course. In this video, we will learn about map. A map is a non-sequential data structure or a container that stores key value pairs, okay, and sort these elements based on the keys, okay. సో ఈ మ్యాప్ అంటే ఏంటి? కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకోవడానికి మనం మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇందులో మనం స్టోర్ చేసిన ఎలిమెంట్స్ అనేవి కీని బేస్ చేసుకొని సార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో కీ వాల్యూ పేర్. ఓకే, సో మనం పేర్ అనే డేటా స్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో ఈ పేర్లో మనం ఏంటి, 2 వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మ్యాప్లో ఏంటంటే మనం ఇక్కడ కూడా 2 వాల్యూస్ స్టోర్ చేసుకుందాం ఒక పేర్ లాగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ పేర్స్ అనేవి మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నార్మల్ పేర్కి అండ్ ఈ మ్యాప్లో స్టోర్ చేసే పేర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కీ ఉంది కదా, ఈ కీ అనేది ఏంటంటే ఇక్కడ యూనిక్. అంటే ఏంటంటే కీ అనేది యూనిక్గా ఉండాలన్నట్టు, డూప్లికేట్ కీస్ అనేవి ఉండకూడదు. ఓకే, వేరాజ్ ఇన్ పేర్ మనం పేర్లో సింగిల్ వాల్యూస్ 2 వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం కాబట్టి సో ఇందులో డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో ఒకవేళ మనం మల్టిపుల్ పేర్స్ అనేవి స్టోర్ చేస్తాం కాబట్టి ఆ మల్టిపుల్ పేర్స్లో కీస్ అనేవి డూప్లికేట్ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ కీ అండ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం కదా. సో వీ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఏవైనా ఉండొచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉండొచ్చు, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఉండొచ్చు, అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ ఉండొచ్చు. అండ్ SQLలో మనం యూజ్ చేసే ఈ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సో ఆ డేటా స్ట్రక్చర్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కీ అండ్ వాల్యూ లాగా. ఓకే, సో వీటికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఇక్కడ కీ అనేది ఎంప్లాయీకి ఐడి ఉంటుంది కదా. సో ఆ కీ అనేది ఎంప్లాయీ ఐడిలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాల్యూ దగ్గర ఆ ఎంప్లాయీ నేమ్ లేదంటే టోటల్ ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదొక ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు నార్మల్గా డిక్షనరీస్ ఉంటాయి కదా. సో డిక్షనరీస్లో మనం ఏంటి, ఒక వర్డ్, ఆ వర్డ్కి మీనింగ్, సో ఇలాంటివి స్టోర్ చేస్తాం కదా. సో అలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఈ మ్యాప్ డేటా స్ట్రక్చర్ని డిక్షనరీ అంటాం. ఇందులో మనం మ్యాప్ అంటున్నాం కదా, పైథాన్ లాంగ్వేజ్లో దీన్ని మనం డిక్షనరీ అంటాం. ఓకే, సో మనం డిక్షనరీ అంటున్నాం కాబట్టి డిక్షనరీనే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇక్కడ డిక్షనరీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పైథాన్ లాంగ్వేజ్ డిక్షనరీ, నార్మల్ డిక్షనరీ గురించి తీసుకున్నాం. సో డిక్షనరీలో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ వర్డ్స్ అనేవి కీ అనేది ఇంగ్లీష్ వర్డ్, వాల్యూ అనేది తెలుగు వర్డ్. సో ఇలా మనం కొన్ని పేర్స్ అనేవి స్టోర్ చేద్దాం మ్యాప్లో. ఓకే, సో మ్యాప్ మనకు సింటాక్స్ ఎలా ఉంటుందంటే మ్యాప్ ఇక్కడ కీ ఉంటుంది కదా, కీ యొక్క డేటా స్ట్రక్చర్, డేటా టైప్, ఇక్కడ వాల్యూ యొక్క డేటా టైప్, ఇక్కడ లెస్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ మనము మ్యాప్ యొక్క నేమ్. సో మనం ఇక్కడ డిక్షనరీస్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డిక్ట్. దీన్ని మనం జనరల్గా డిక్లేర్ చేయడం అంటాం. ఒకవేళ మనం వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే, ఇక్కడే మనం ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటే ఈక్వల్స్ టు ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టాలి. సో దీంట్లో మనం మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఇస్తాం, మల్టిపుల్ పేర్స్ అనేవి మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కింద రాస్తున్నాను. సో మనం ఇంగ్లీష్ వర్డ్, దానికి తెలుగు వర్డ్, సో ఇలా ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ కీ, ఇది స్ట్రింగ్ కదా, దానికి వాల్యూ ఏంటి, ఫ్యామిలీ అంటే కుటుంబం, ఇదొక పేర్ కామా, ఇంకో వాల్యూ ఇద్దాం మదర్, అమ్మ, ఇంకో పేరు ఇద్దాం సపోజ్ బ్రదర్ అని ఇద్దాం. బ్రదర్ అంటే అన్నయ్య. సో నేను ఇక్కడ 3 పేర్స్ అనేవి ఈ మ్యాప్కి డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసాక, ఓపెన్ చేసాక ఇక్కడ క్లోజ్ చేసి సెమికోలన్. ఓకే, ఇలా మనం ఇనిషియలైజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇచ్చే డేటా టైప్స్కి మనం ఏ అప్డేట్ చేయాలి, మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్, ఇది స్ట్రింగ్, నెక్స్ట్ ఇది కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం మ్యాప్ అనేది ఒకటి ఇనిషియలైజ్ చేసాం, దాంట్లో మనం 3 వాల్యూస్ అనేవి ఇస్తున్నాం. 3 వాల్యూస్ అంటే 3 ఎలిమెంట్స్.
ఇక్కడ దీంట్లో ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, సో మనం డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి అన్నమాట, ఆటోమేటిక్గా సార్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా సార్ట్ అవ్వడం అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యాప్స్కి ఒక డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. సో మనం దాని గురించి ఎక్కువ డెప్త్గా తెలుసుకోవద్దు, కాకపోతే ఆ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారన్నమాట ఈ మ్యాప్కి ఇంప్లిమెంట్ చేయడానికి. సో అది డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే ఈ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ చేస్తుంది. సో మన ట్రీ స్ట్రక్చర్ చూసుకోవద్దు, కానీ నార్మల్గా ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ అవుతాయో చూద్దాం, జస్ట్ విజువలైజేషన్ కోసం. సో మ్యాప్ అనేది ఏంటి, నాన్ సీక్వెన్షియల్ అనుకున్నాం కదా, అంటే వాటి మెమరీ లొకేషన్స్ అనేవి పక్క పక్కనే ఉండవు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, దీనికి ఇది వాల్యూ. సో ఇక్కడ మనకు ఫ్యామిలీ, కుటుంబం, ఇదొక పేరు, ఇదొక ఎలిమెంట్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ వాల్యూ కాబట్టి ఇదే నా ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ వాల్యూ ఇస్తానో ఈ మదర్ అనేది, సో ఈ మనకు ఇక్కడ కీని బేస్ చేసుకొని మనకు ఇవి సార్ట్ అవుతాయి అనుకున్నాం కదా. సో ఇక్కడ లెక్సోగ్రాఫికల్ ఆర్డర్గా మనం ఇది కంపేర్ అవుతాయి అనమాట. ఎఫ్ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది కాబట్టి సో ఎఫ్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మదర్ అమ్మ, ఈ ఎలిమెంట్ ఉంది కదా, సో దీని నుండి ఇది ఫస్ట్ ఎలిమెంట్, దీని నుండి దీనికి కనెక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం వస్తుంది, బ్రదర్. ఇక్కడ బ్రదర్ అనేది ఇంకొక ఎలిమెంట్, ఇంకొక పేరు. ఇందులో బి అనేది ఫస్ట్ వస్తుంది కదా, కాబట్టి ఇది ఫస్ట్ ఎలిమెంట్గా కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ నుండి సెకండ్ ఎలిమెంట్కి మనకు కనెక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ నుండి కనెక్షన్ ఇక్కడికి వస్తుంది. అంటే మనం ఇటరేట్ చేసేటప్పుడు ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుండి ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఎలిమెంట్స్ అనేవి ఇలా సార్టెడ్గా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తామో ఇవి బేస్డ్ ఆన్ ద కీస్ ఇవి సార్ట్ అవుతాయి. సో దీనికి మనం ఏం యూజ్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళు SQL వాళ్ళే ఆ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి ఇది ఇంప్లిమెంట్ చేశారు మ్యాప్ అనేది. మనం ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, ఈ మ్యాప్ని మనం జస్ట్ యూజ్ చేస్తున్నాం అంతే. సో అదేంటంటే బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఈ ట్రీ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఇందులో వన్ టైప్ ఆఫ్ ట్రీ ఏంటంటే బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనకు టైం కాంప్లెక్సిటీ అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ మ్యాప్లో ఇంటర్నల్గా ఈ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేటప్పుడే వాల్యూస్ ఇచ్చాం కదా, అండ్ ఈ వాల్యూస్ అనేవి మనం ఇస్తున్నప్పుడు మనకి ఇందులో మెమరీలో అలొకేట్ అయ్యేటప్పుడు అంటే మెమరీలో స్టోర్ అయ్యేటప్పుడు కీ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అవి ఏమవుతాయి, సార్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ జస్ట్ ఇది సింటాక్స్ ఇనిషియలైజేషన్ చూసాం కదా, నెక్స్ట్ మ్యాప్లో మనం వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది చూద్దాం సింటాక్స్. సో ఫస్ట్ మనం మ్యాప్ నేమ్ డిక్ట్. వన్ వే ఏంటంటే మనం ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇలా బ్రేసెస్ ఇచ్చి ఇక్కడ కీ ఇవ్వాలి. కీ మనం ఏమి ఇద్దామంటే సమ్ హోమ్ అని ఇద్దాం, హోమ్. ఇక్కడ మనం దాంట్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్స్ టు పెట్టి ఇక్కడ ఇల్లు. ఇది వన్ వే దాంట్లో మన వాల్యూ స్టోర్ చేయడానికి. ఇంకో వే ఏంటంటే డిక్ట్ డాట్ ఇన్సర్ట్. మనం మ్యాప్లో వాల్యూ అనేది ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం పేరుని ఎన్ని వేస్లో అయితే మనము పేరులో డేటా అప్డేట్ చేయడం అంటే స్టోర్ చేయడానికి యూజ్ చేస్తామో ఎన్ని వేస్లో, ఇక్కడ అన్ని వేస్లో మనం ఇచ్చుకోవచ్చు. ఒకటేంటి మేక్ పేర్ కీ వాల్యూ, ఇది ఒకటి. ఇంకోటి ఏంటి మనకు కర్లీ బ్రేస్ ఇస్తాం కదా, సో ఈ వేలో మనం ఇక్కడ అప్డేట్ చేద్దాం. సో ఇందులో ఇంకో వాల్యూ నేనేం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే విలేజ్. ఇది కీ. వాల్యూ ఏంటి, ఊరు. ఇక్కడ మనం మేక్ పేర్ అని కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం పేర్ అని మెన్షన్ చేయట్లేదు ఇక్కడ మనం సింటాక్స్లో, బట్ ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఈ కీ వాల్యూ మనం 2 వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే పేర్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం మనం ఇక్కడ ఫస్ట్ వే ఇది మనం డైరెక్ట్ ఇక్కడ అరేలో ఎలా అయితే ఇస్తామో అలా ఇవ్వచ్చు. నెక్స్ట్ వే ఏంటంటే ఇన్సర్ట్ యూజ్ చేసుకొని మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ హోమ్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ హోమ్ అనేది ఇస్తే
ఈ కీ అనేది ఇందులో ఉందా? లేదు. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ హోమ్ అనే దానికి మనకు ఇది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏమవ్వాలి? సార్టెడ్లో ఉండాలి కదా. ఎఫ్ తర్వాత హెచ్ వస్తుంది, FGHI. సో ఎఫ్ తర్వాత ఇది వస్తుంది కాబట్టి ఈ ఎఫ్ తర్వాత ఈ కనెక్షన్ అనేది ఎంకి వెళ్ళకుండా ఎఫ్ నుండి ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి వస్తుంది. ఇది తీసేసి సో నెక్స్ట్ హెచ్ నుండి ఎంకి వెళ్తుంది, హెచ్ నుండి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఆర్డర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ విలేజ్. విలేజ్ అనేది ఏంటి? విలేజ్ అంటే ఇల్లు. సో ఈ డేటా ఈ కీ అనేది లేదు కాబట్టి సో ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏంటి? ఎం నుండి డైరెక్ట్ ఎం తర్వాత వి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్స్ తీసుకున్నాం. మన స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్ ఇచ్చినా సరే ఫ్లోట్ ఇచ్చినా సరే ఆ వాల్యూస్ అనేవి కంపేర్ చేసి ఫస్ట్ చిన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ ఎలిమెంట్గా తీసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనం సేమ్ కీతోని వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకో. సపోజ్ ఇక్కడ బ్రదర్ అంటే అన్నయ్య కాకుండా తమ్ముడు కూడా ఉండొచ్చు. సో డిక్ట్ ఆఫ్ ఇన్సర్ట్ దగ్గర ఇక్కడ మళ్ళీ మనం బ్రదర్ అని చెప్పేసి సేమ్ కీ ఇక్కడ తమ్ముడు అని ఇచ్చామనుకో, ఇదేమవుతుందంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు బ్రదర్ అనే కీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ బ్రదర్ అనే కీ అనేది ఉంది. బ్రదర్ అనేది కీ అనేది ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తుంది. అసలు ఈ వాల్యూని మనకు మ్యాప్లో ప్లేస్ చేయదు. సో ఇలా అనమాట మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు డూప్లికేట్ కీస్ అనేవి ఉండకూడదు. మనం అంటే మిస్టేక్లో మనం ఇచ్చినా సరే డూప్లికేట్ కీస్ అనేవి ఇచ్చినా సరే అది ఇగ్నోర్ చేసేస్తుంది మ్యాప్. ఓకే, సో ఇది మనం ఇన్సర్ట్ చేయడానికి. ఓకే, అప్డేట్ చేయడానికి ఏంటి? మనం అందులో వాల్యూ అప్డేట్ చేయాలి అంటే సేమ్ ఇక్కడ తీస్తున్నాం కదా, ఇలా చేస్తున్నట్టు మనం ఇక్కడ ఇది స్టోర్ చేయడానికి ఇలానే, మనం అప్డేట్ చేయడానికి కూడా ఇలానే. మ్యాప్ ఇలా పెట్టేసి కీ ఇచ్చేసి మనం వాల్యూ అప్డేట్ చేసామనుకో, అది వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ డిక్షనరీ ఆఫ్ ఇన్సర్ట్ కాకుండా ఒకవేళ మనం వాల్యూ అప్డేట్ చేయాలి అనుకుంటే డిక్ట్ ఆఫ్ బ్రదర్ ఈక్వల్స్ టు తమ్ముడు అన్నాం అనుకో, ఇక్కడ ఈ బ్రదర్కి ఇక్కడ అన్నయ్య నుండి ఇక్కడ తమ్ముడు అయిపోతుంది. ఇది అప్డేట్ చేయడం అంటాం. అప్డేట్ చేసినప్పుడు మనకు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు డూప్లికేట్ కీస్ ఉంటే మాత్రం ఆ మ్యాప్లో అది ఇన్సర్ట్ అవ్వదు, డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. ఓకే, సో ఇది ఇన్సర్షన్కి. ఇన్సర్షన్ తర్వాత ఏంటి? మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేయడం చూద్దాం. ఓకే, దీంట్లో వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. వాల్యూస్ అనేవి యాక్సెస్ చేయడం అనేది మళ్ళీ ఇక్కడ 2 వేస్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు మ్యాప్ నేమ్ ఆఫ్ కీ అంటే ఇక్కడ ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ అనే కీ ఉంది కాబట్టి మనం దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఫ్యామిలీ అంటే ఏంటి? కుటుంబం. కాబట్టి ఇక్కడ కుటుంబం ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఇందులో ఇంకో వే ఏంటంటే డిక్ట్ డాట్ ఎట్, ఇక్కడ కీ ఇవ్వాలి. కీలో ఇక్కడ మనం మదర్ అని ఇచ్చామనుకో అండ్ దీన్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మదర్ అంటే అమ్మ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కీస్ అనేవి ఈ మ్యాప్లో ఉన్నాయి. ఓకే, ఈ డిక్ట్ అనే మ్యాప్లో ఉన్నాయి. ఇన్ కేస్ డిక్ట్ ఆఫ్ సమ్ సిటీ అనేది మనం ట్రై చేస్తున్నాం. సిటీ దాన్ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ సిటీ అనే కీ మ్యాప్లో ఉందా? లేదు. సో ఇలా యూజ్ చేసినప్పుడు, ఈ సింటాక్స్ యూజ్ చేసినప్పుడు ఇది మనకు ఎర్రర్ ఇవ్వదు. మ్యాప్లో ఈ కీ లేదని చెప్పేసి ఎర్రర్ ఇవ్వదు. ఇది ఏం చేస్తుందంటే ఈ కీ లేదు కాబట్టి ఈ కీతోని ఒక ఎంట్రీ అనేది క్రియేట్ చేస్తుంది మ్యాప్లో, సిటీ. దీనికి వాల్యూ అనేది డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంది. ఇంటీజర్ అయితే 0, ఇది స్ట్రింగ్ కాబట్టి సింపుల్, జస్ట్ మనకు అక్కడ ఏం లేకుండా జస్ట్ ఎంటీ స్ట్రింగ్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆర్డర్ అనేది కూడా మనకి ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ బి ఉంది కదా, బి అనేది బి ఉంది, బి నుండి ఎఫ్కి పోకుండా సికి వస్తుంది. సో వీఆర్ నాట్ అప్డేటింగ్ దిస్ అగైన్, బట్ ఇలా అవుతుంది అన్నమాట. ఇలా మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే. వేరాస్ ఇది ఉంది కదా,
డిక్ట్ ఎట్ సపోజ్ హైదరాబాద్ ఉంది. ఇలా మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇది ఈ కీతోని మనకు డిఫాల్ట్ వాల్యూతోని ఒకటి ఎంట్రీ అనేది అందులో స్టోర్ చేయదు. ఇదేం చేస్తుందంటే మనకు ఎర్రర్ ఇస్తుంది. ఓకే, వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద కీ యాజ్ హైదరాబాద్, బట్ దిస్ కీ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మ్యాప్, సో ఇట్ గివ్స్ ఎర్రర్ కదా. సో ఇలా యూజ్ చేయకూడదు మనం ఎప్పుడు. ఇలా ఇది బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్గా. ఏంటంటే మనకు డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది రాదు. సో ఇలా యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ కీతోని మనకు మ్యాప్లో ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేయాలి. ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేయాలి అంటే ఏం చేయాలంటే మ్యాప్ డిక్ట్ డాట్ ఫైండ్, ఇక్కడ మనకి కీ ఇవ్వాలి. కీ అనేది ఇక్కడ హైదరాబాద్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇదేం చేస్తుందంటే ఈ మ్యాప్లో సెర్చ్ చేసి ఈ ఎలిమెంట్ ఉంటేనేమో ఆ ఎలిమెంట్ యొక్క ఇటరేటర్ అంటే ఆ ఎలిమెంట్ యొక్క లొకేషన్ అనేది ఇటరేటర్ లాగా మనకి రిటర్న్ చేస్తుంది. మనకి ఇటరేటర్ అంటే తెలుసు, ఒక మెమరీ లొకేషన్ పాయింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఆటో పెట్టేసి ఇక్కడ ఎలిమెంట్ అనేది ఉంటే ఆ మెమరీ లొకేషన్ని ఇక్కడికి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మెమరీ ఈ మ్యాప్లో ఈ కీతోని ఎలిమెంట్ లేకపోతే, సో దీంట్లో లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, లాస్ట్ ఎలిమెంట్ యొక్క తర్వాత అడ్రస్ అంటే మనకు కంటైనర్ డిక్ట్ ఆఫ్ ఎండ్ దీన్ని రిటర్న్ చేస్తుంది ఎలిమెంట్ లేకపోతే. సో ఇక్కడ మనం చెక్ చేయాలి. ఇక్కడ ఇటరేటర్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఇటరేటర్ అనేది నాట్ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ ఎండ్ అంటే ఎండ్ కాకపోతే నాకు ఎలిమెంట్ ఉన్న లొకేషన్ వచ్చింది అనమాట. సో నేను దాన్ని యాక్సెస్ చేస్తాను. ఇక్కడ ఇటరేటర్ వచ్చింది కాబట్టి డాట్ ఇట్, ఎందుకంటే మనకు పాయింటర్ లాగా మనం యాక్సెస్ చేస్తాం కదా, డాట్ ఇక్కడ ఇది పేరు కదా. సో ఇది పేరు కాబట్టి మనకి దీన్ని మనం ఇలా యాక్సెస్ చేస్తాం, ఫస్ట్ అని యాక్సెస్ చేస్తాం, దీన్ని సెకండ్ అని యాక్సెస్ చేస్తాం. సో దీంట్లో మనం యాక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ అంటే ఫస్ట్, లేదంటే స్టార్ ఇట్ డాట్ సెకండ్ ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్ ప్లస్ డాట్ ఇవి రెండు యూజ్ చేస్తున్నాం కదా, ఇవి రెండు కంబైన్డ్గా యూజ్ చేస్తే మనం దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్ యారో సింబల్ ఫస్ట్, ఇట్ యారో సెకండ్. ఇది పేరు కాబట్టి నేను ఫస్ట్ సెకండ్ అని యూజ్ చేస్తున్నా. సో ఇలా మనం చెక్ చేయాలి ఫస్ట్. మనం ఇక్కడ రిటర్న్ చేసిన ఇటరేటర్ అనేది అరేలో లేకపోతే అంటే అరేలో ఉంటే మనం ఆ వాల్యూని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఇలా యాక్సెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒకవేళ కీ అనేది లేకపోతే ఆ ఎంట్రీ అనేది అందులో మ్యాప్లో స్టోర్ అవుతుంది. సో ఇవి కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అండ్ ఇది కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మనం సింటాక్స్ చూసుకున్నాం, ఇన్సర్ట్ చేయడం చూసుకున్నాం, అప్డేట్ చేయడం చూసుకున్నాం, తర్వాత యాక్సెస్ చేయడం చూసుకున్నాం. నెక్స్ట్ డిలీట్ చేయడం చూద్దాం. మనకు డిలీట్ చేయడానికి ఇక్కడ మ్యాప్ ఉంది కదా, డిక్ట్ ఆఫ్ ఎరేజ్ అని చెప్పి కీ ఇచ్చామనుకో, ఆ కీతో ఉన్న ఎలిమెంట్ని మ్యాప్లోకి డిలీట్ చేసేస్తాం. సపోజ్ ఇక్కడ ఎవరిని డిలీట్ చేద్దాం, సిటీని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ సిటీ ఇచ్చామనుకో, సిటీ ఆల్రెడీ మనకు అందులో ఉంది, దానికి వాల్యూ ఏం లేదు. సో సిటీ అనేది ఇక్కడ నుండి ఎగిరిపోతుంది మ్యాప్ నుండి. తర్వాత ఆ సార్టింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ మనం టోటల్గా అన్నీ ఎరేజ్ చేయాలి అనుకుంటే, ఎలిమెంట్స్ మ్యాప్ అంతా ఎంటీ చేయాలి అనుకుంటే క్లియర్ యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ చేస్తే మొత్తం ఎంటీ అయిపోతుంది. సో ఇది మనకు డిలీట్ గురించి. ఓకే, ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుందో చూద్దాం. ఓకే, సో మ్యాప్ అనేది ఈ మ్యాప్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ STL వాళ్ళు ఏం చేశారంటే బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది యూజ్ చేశారు. ఇక్కడ బైనరీ సెర్చ్ అంటే మనం ఈ అల్గారిథం మనం నేర్చుకున్నాం. సో ఇదేం చేస్తుందంటే సార్ట్ అయిన దానిపైన ఒక పొజిషన్ని, ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం. ఆల్రెడీ సార్ట్ అయి ఉంది, మనం ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అంటే అది ఏ వాల్యూ తర్వాత ఇన్సర్ట్ చేయాలి అనేది మనకు ఆ పొజిషన్ని సెర్చ్ చేస్తాం. మనకు ఈ బైనరీ సెర్చ్లో టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? log n. ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అంటే
ఏం లేదు, ఒక ఎలిమెంట్ని మన దాని పొజిషన్ కనుక్కోవడం కదా. అన్ని సార్టెడ్గా ఉన్నాయి కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ పోవాలా రైట్ సైడ్ పోవాలా మిడిల్ ఎలిమెంట్ బేస్ చేసుకుని అని చెప్పేసి మనకు అలా ఈ అల్గారిథం అనేది వర్క్ అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే ట్రీ పైన వర్క్ అవుతుంది. ట్రీ అనేది ఇలా ఉంటుంది. సో మనం డేటా స్ట్రక్చర్స్లో ట్రీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇలా చేస్తాం, ఇది నేర్చుకుందాం డెప్త్గా. బట్ ఇది ఇప్పుడు పట్టించుకోకండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇన్సర్షన్కి అంతే, డిలీషన్కి కూడా. డిలీట్ చేయాలంటే కూడా మనం ఫస్ట్ ఎలిమెంట్ ఉందా లేదా సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేయాలంటే మనకు మళ్ళీ లాగిన్. ఈవెన్ అప్డేట్ చేయాలన్నా సరే, అప్డేట్ చేయాలంటే మనకు ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉందో తెలియాలి కదా, ఉందా లేదా అని తెలియాలి కదా. సో దానికి కూడా మనకు అప్డేట్ చేయడానికి కూడా లాగిన్. బట్ మనం ఎప్పుడైతే ఈ మ్యాప్ని ఇటరేట్ చేయడానికి ట్రై చేస్తామో, ఇటరేట్ చేసేటప్పుడు అన్ని ఎలిమెంట్స్ మనం కవర్ చేయాలి. మనం ఏదైనా స్కిప్ చేయడానికి ఉండదు కాబట్టి ఇటరేట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n. ఇది టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ మ్యాప్ పైన ఇటరేట్ చేసి ట్రై చేద్దాం. మనం ఇటరేట్ చేయడానికి ఒకటి ఇటరేటర్ యూజ్ చేసి ఇటరేట్ చేయొచ్చు, ఇంకోటి రేంజ్ బేస్డ్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే మీరు ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఇటరేటర్ బేస్ చేసుకొని చేద్దాం. నేను సింపుల్గా ఆటో యూజ్ చేసేస్తున్నా. ఇటరేటర్ ఈక్వల్స్ టు డిక్షనరీ, ఫస్ట్ ఎలిమెంట్ రావాలంటే బిగిన్. ఓకే, ఇక్కడ ఇటరేటర్ నాట్ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ ఎండ్, లాస్ట్ ఎలిమెంట్ కానంత వరకు ఇటరేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇట్ ప్లస్ ప్లస్. ఇక్కడ మనకు ప్రతి ఇటరేషన్లో ఏమొస్తుందంటే కీ వాల్యూ వస్తున్నాయి, రెండు వస్తున్నాయి, పేరు వస్తుంది కదా. సో మనం అందులో ఫస్ట్ కీని యాక్సెస్ చేయాలంటే స్టార్ ఫస్ట్, ఎందుకంటే మనకి ఇటరేటర్ కాబట్టి డాట్ ఇట్ స్టార్ ఇట్ డాట్ ఫస్ట్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, కీ వస్తుంది. డాట్ సెకండ్ అంటే వాల్యూ వస్తుంది. ఓకే, మనం సింపుల్గా ఇలా చెప్పుకున్నాం, ఇక్కడ స్టార్ డాట్ ఉంటే మనం సింపుల్గా ఇట్, మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు, యారో ఫస్ట్, ఇట్ యారో సెకండ్. ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకున్నాం, కీ అనేది ఏంటి, ఇక్కడ మనం మ్యాప్లో కీ అనేది మనం అప్డేట్ చేయడానికి రాదు, అండ్ అది యూనిక్గా ఉండాలి. మనం ఇక్కడ ఇట్ సెకండ్ని మనం అప్డేట్ చేయడానికి ట్రై చేసాం, మనకు ఈక్వల్స్ సమ్ వాల్యూ, ప్రభా, ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు, వాల్యూ అప్డేట్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇట్ ఆఫ్ ఫస్ట్ని అప్డేట్ చేయడానికి ట్రై చేసాం మనకు, ఇక్కడ నాగేష్, ఇక్కడ దీన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేసాం మనకు, ఇది మనకి ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే మ్యాప్ బిహేవియర్ ఏంటి, మనం కీని చేంజ్ చేయడానికి రాదు, కీ అనేది ఇమ్యూటబుల్ అండ్ కీ ఈజ్ యూనిక్. సో ఈ ఆపరేషన్ మనం చేయడానికి రాదు. ఓకే, సో ఇలా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు డైరెక్ట్, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ ఇలా. అండ్ రేంజ్ బేస్డ్ లూప్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అంటే, ఆటో మనకు కావాలంటే కాన్స్ పెట్టుకోవచ్చు, మనం అప్డేట్ చేయాలి అనుకుంటే రిఫరెన్స్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ప్రతిసారి పేరు వస్తుంది కాబట్టి మనం సమ్ ఎలిమెంట్ అనుకుందాం, కోలన్, మనం దేనిపైన ఇటరేట్ చేస్తున్నాం, డిక్ట్ పైన ఇటరేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఈ ఎలిమెంట్లో కూడా మనకేమున్నాయి, ఇక్కడ ఫస్ట్ వాల్యూ కీ ఉంది, వాల్యూ ఉంది. సో ఎలిమెంట్ డాట్ ఫస్ట్ అంటే కీ వస్తుంది, ఎలిమెంట్ డాట్ సెకండ్ అంటే వాల్యూ వస్తుంది. ఇన్ కేసు మనం అప్డేట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఎలిమెంట్ డాట్ సెకండ్ ఈక్వల్ సమ్ వాల్యూ అప్డేట్ చేసుకోవచ్చు. బట్ కీని మనం అప్డేట్ చేయడానికి ఉండదు. ఓకే, ఇది మనం జస్ట్ ఇటరేట్ చేయడం, ఇది మనం హ్యాండ్స్ ఆన్ చేస్తుందాం, అందుకని చెప్పి నేను ఇలా ఫటాఫట్ రాసేస్తున్నా. అండ్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇక్కడ మ్యాప్లో ఈ కీ అండ్ వాల్యూ ఇవి ఉన్నాయి కదా, ఈ డేటా టైప్స్ అనేవి మనం ఏవైనా ఇచ్చుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇచ్చుకోవచ్చు, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఇచ్చుకోవచ్చు, డిరైవ్ డేటా టైప్స్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కంటైనర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఒక సినారియో తీసుకున్నాం. సినారియో ఏంటంటే, నాకు ఇంటర్మీడియట్ ఉంది కదా, ఇంటర్మీడియట్లో గ్రూప్స్ ఉంటాయి, ఎంపీసీ, బీపీసీ, సిఈసి, ఇలా గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్లో సబ్జెక్ట్స్ ఉంటాయి.
సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, ఈ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంటాయి కదా. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. సబ్జెక్ట్స్. సో ఇక్కడ నేను ఏం యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు. మ్యాప్ ఎలా, ఇది కీ, ఎంపీసీ ఇది కీ, వాల్యూస్ వచ్చేసి దీని సబ్జెక్ట్స్. ఇక్కడ బైపీసీ అనేది కీ, సబ్జెక్ట్స్, ఈసీ ఈ దీని సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఇది స్ట్రింగ్ కదా, బట్ ఇక్కడ ఏంటి మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏదర్ అరే ఆర్ వెక్టర్. బెటర్ మనం వెక్టర్ తీసుకున్నాం. ఇక్కడ వెక్టర్ తీసుకోండి. ఇక్కడ ఏమవ్వాలి ఇప్పుడు, స్ట్రింగ్ వెక్టర్. వెక్టర్లో మన డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్ కదా. ఇక్కడ మ్యాప్ వచ్చేసి సబ్జెక్ట్స్ లేదంటే గ్రూప్స్ ఇస్ ద బెటర్ వర్డ్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వెక్టార్లో మనం సబ్జెక్ట్స్ అనేవి ఫిల్ చేసేసి ఇందులో పుష్ చేసి ఈ వెక్టర్ని మనము ఈ కీకి అసోసియేట్గా మనం అందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేయడానికి మనం ఇందాక సింటాక్స్ చూసుకున్నాం. 2 వేస్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ వెక్టర్లో వాల్యూస్ ఎలా పుష్ చేయాలో తెలుసు. సో ఇది మీకు అసైన్మెంట్ ఏంటంటే ఒక గ్రూప్స్ అనే ఒక మ్యాప్ తీసుకొని దాని డేటా టైప్ ఇక్కడ సబ్జెక్ట్ మన గ్రూప్ నేమ్, ఇక్కడ సబ్జెక్ట్స్ ఇలా తీసుకొని అందులో వాల్యూస్ ఇన్సర్ట్ చేసి ఇటరేట్ చేసి అవి ప్రింట్ చేసి చూపించండి. ఓకే, యా, ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ థాట్ ఆఫ్ కవరింగ్. ఓకే, ఇక్కడ ఏమైనా చెప్పేది మిస్ చేస్తే నేను హ్యాండ్స్ ఆన్లో కవర్ చేసేస్తాను. ఓకే, ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం.